మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వా? బావెక్కడా? బావేడే? ఎందుకురా? లెక్క సెటిల్ చేసుకోవాలి. తాడో పేడో తెలుసుకోవాలి. ఇచ్చి చేస్తే ఆయనకు పుణ్యం, తప్పి చేస్తే నాకు పాపం. రే, ఏం మాటలు రావి? అయినా ఎందుకురా నీకంత తొందర ఆవేశం? ఎప్పటినుంచో కాస్త ఓపిక పట్టరా అని చెప్తూనే ఉన్నాను కదా, విన్నావా? చివరికి పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళాడు. కాళ్ళ వేళ్ల పడి బ్రతిమలాడి ఆపాను. అక్క, నాకీ కథలని వినే ఓపిక నాకు లేదు. అది కాదురా. అక్క, నాకేం చెప్పకో, నేను వినను. మర్యాదగా బావ ఎక్కడికి వెళ్ళాడో చెప్పు, నేను వెళ్ళి చావోరేవో తెలుసుకుంటాను. పోలీసుల దాకా వెళ్ళాడు, కాలు పట్టుకుని బతిమిలాడా అంటే నేను బెదిరిపోతాననుకున్నావా? రే, ఎవరో తెలిసిన కుర్రాడు చనిపోతే వెళ్ళారు, అక్కడ కూడా వెళ్తావా? చావింటికెళ్ళి తేల్చుకుంటావా? వెళ్తానక్క. ధరణితో నా పెళ్లి జరగడం కోసం ఎక్కడికైనా వెళ్తాను. చెప్పు, మీ ఆయనకి గట్టిగా చెప్పి ఒప్పించు. ధరణి ఈ జన్మకి నాది. కాదని ఎవరైనా అడ్డొస్తే నూకలు చెల్లిపోతాయని చెప్పు. అరే, ఏళ్ల తరబడి ప్రేమిస్తా ఉంటే వెర్రోడి కింద లెక్క కట్టి దాన్ని నాకిచ్చి చేయనంటాడా? కుదరదక్క. దాని పెళ్లి వేరే వాళ్ళతో కుదరదని తెగేసి చెప్పు. అర్థమైందా? చెప్తాను లేరా. లే కాదు, చెప్పి తీరాలి, అంతే. దాంతో నా పెళ్లి జరిగితేనే నువ్వు చెప్పినట్టు ఒప్పించినట్టు. లేకపోతే నువ్వెవరో, నేనెవరో, ఆయనెవరో. వీడేంటి రోజు రోజుకి పెద్ద సైకోలా మారుతున్నాడు? ఏదో ఒకటి చెయ్యాలి, చేసి తీరాల్సిందే. బుజ్జమ్మ, ఇక మనం వెళ్దామా? కాపాడే విషయంలోనే నీ తమ్ముడు నీకు దూరం అయ్యాడు. నీకెలా సారీ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అన్నయ్య. మమ్మల్ని బ్రతికించి తను బలయ్యాడు. మాకు మేలు చేసి తను పోవడం చాలా బాధగా ఉంది. మాకిదో పునర్జన్మ, అది ఇచ్చింది మీ తమ్ముడే అన్నయ్య. అందుకే నిన్ను ఓదార్చే ధైర్యం చాలక ఎలా క్షమించమని అడగాలో తెలియక సతమతం అవుతున్నామన్నయ్య. చూడురా, చూడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత ప్రేమలు ఒలకబోసుకుంటున్నారు. ఎవరికి ఎవరో తెలియకుండానే దగ్గరైపోతున్నారు. ఏదో చేద్దామంటే ఏదో అయ్యింది. నేను తలపెట్టిన కీడు వాళ్ళకి మేలు జరిపేలా ఉందిరా. జరిగిన దాంట్లో మీ తప్పేం లేదమ్మా. చిన్న క్షణంలో మిమ్మల్ని రక్షించాలనిపించింది. ఆ హడావిడిలో ఇంత ప్రమాదం జరుగుతుందని తను గమనించలేకపోయాడు. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది.
ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. మేము బయలుదేరుతున్నామండి. రామా, రండి. మీరు దాని కన్న పిల్లలేని తోడుండాల్సిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారా? దాని గుండె బరువెక్కిపోయింది, బాధలో ఉంది. కన్న తల్లి అని తెలిస్తేనే కదా మీరు దాన్ని పొదివి పట్టుకోగలిగేది. ఏంటో దాని పిల్లలయ్యుండి చిన్న బతికుంటే ఈ క్షణం ఎంత ఆనందంగా ఉండేదో. అమ్మయ్యా, ఉన్నంతసేపు టెన్షన్ పడి చచ్చాను. తల మీద నుంచి భారం దిగిపోయినట్టయింది. అవునమ్మా, కాస్త టెన్షన్ తగ్గింది. నీకైనే బతికే ఈ ఊహాలోకంలో నీవు నేనేనా ఉన్నది. ప్రేమే మనకున్న పెన్నిది. నిన్నటి చిరునవ్వు నాటకం, నేటి సుఖమంతా బూటకం. ఈ కళ్ళలు అన్నీ కళ్ళకపోతే నన్ను దిరి నువ్వు వెళితే బతికున్న శవమవుతా. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. గుణ, ఇక్కడ జరగాల్సినవన్నీ జరిగిపోయాయి కదా, మనం కూడా వెళ్దాం పదా. ఏంట్రా వెళ్దాము అంటే జనని వంక అలా చూస్తున్నావు? నిన్ను ఉండమంటారా? వాళ్ళని ఓదార్చడానికి నీ అవసరం ఉందనుకుంటున్నావా? నువ్వు ధైర్యం చెప్పాలి అని వాళ్ళు ఆశిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావా? అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దు. పద, మన ఇంటికి వెళ్దాం. పదరా తరుణ్, నువ్వు కూడా పద, వెళ్దాం పద. నేను రాను. నేను మా అమ్మ దగ్గరే ఉంటాను. కావాలంటే మీరు వెళ్ళొచ్చు. అదేంట్రా నువ్వుండటం ఎందుకు? పద పద. అక్క, తరుణ్ని ఫోర్స్ చేయకు. మనం వెళ్దాం పద. సరే పదండి, వెళ్దాం. పదరా. పద.